రియల్ ఎస్టేట్లో లీగల్ పరంగా ఉండే కామన్ ఇష్యూస్, వాటిలో ఉన్న లూప్ హోల్స్, యాజ్ అ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం దాన్ని ఎలా బయటికి రాగలుగుతాం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా లాస్ట్ ఎపిసోడ్లో మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ రోజు కూడా ఇంకా ప్రొడక్టివ్ థాట్స్, ఇంకా క్వశ్చన్స్తో మన తులసిరామ్ గారితో మన నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసేద్దాం. తులసిరామ్ గారు, మనం ల్యాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్, సో ఇండియాలో చాలా ఇన్హెరిటెడ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, వందల కొద్ది ఎకరాల్లో. సో అగ్రికల్చర్ ల్యాండ్కి అసలు ఏమైనా ట్యాక్స్ ఉంటుందా? మన దేశంలో అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ప్రాపర్టీ ట్యాక్స్ లేదండి, ఒకటి. తర్వాత అగ్రికల్చర్లో వచ్చిన ఇన్కమ్ దాని మీద కూడా ట్యాక్స్ లేదు. ఓకే, సో అది తీసేశారు. అగ్రికల్చర్ అంటేనే దేర్ ఇస్ నో ట్యాక్స్. ఆన్ అదర్ హ్యాండ్ ఇంకా అదర్ దాన్ అగ్రికల్చర్ ఏదైనా కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా ఏదైనా సరే ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. ఇట్ నీడ్స్ బి పెయిడ్ ఇయర్లీ. ఓకే, నాకు సపోజ్ నా ఫోర్ ఫాదర్స్ నుంచి నాకు అగ్రికల్చర్ ల్యాండ్ జనరేషనల్ దీనిలో పాస్ ఆన్ అయింది. బట్ నాకు అగ్రికల్చర్ నేను చేయదలుచుకోలేదన్నమాట. సో ఐ కెన్ లీజ్ అవుట్ ద ల్యాండ్, లేకపోతే నేను ఇండస్ట్రియల్ బేసిస్ పైన నేను ఆ ల్యాండ్ని వాడుకోవాలంటే నేను ఏం ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి లీగల్గా? మీరు చేసుకోలేనప్పుడు ఒకటి కౌలు అంటారండి, అంటే మీరు వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చి వాళ్ళు చేసి వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు, ఇదొక పద్ధతి. లేదు, దాన్ని మీరు వేరే రకంగా కన్వర్ట్ చేస్తున్నారు అంటే రెసిడెన్షియల్కి గాను కమర్షియల్ గాను అంటే ఆ కన్సర్న్ అథారిటీ దగ్గరికి వెళ్ళి మీరు కన్వర్షన్ పెట్టుకోవాలి. సో కన్వర్షన్ అవ్వాలంటే ఆ కన్వర్షన్ ఫీ ఉంటుంది, కన్వర్షన్ ఫీ కట్టేసి మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ కన్వర్షన్ అనేది యూజువల్గా ఆర్డీఓలు చేస్తారు. ఆర్డీఓల దగ్గరికి వెళ్ళి, అంటే ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి మనము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాన్ని పంచాయతీకి ఇచ్చేసారు కన్వర్షన్. సో ఇప్పుడు అక్కడికి అదేం లేదు, పంచాయతీకి వెళ్ళాలి. ఆ కన్వర్షన్ డబ్బు కూడా ఆ కన్సర్న్డ్ విలేజ్ పంచాయతీకి వెళ్తుంది డెవలప్మెంట్కి. సో అంతే. సో మీరు ఎప్పుడు చేసుకోవాలన్నా కన్వర్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కన్వర్షన్ చేసుకుంటే అక్కడ వాళ్ళు చెప్తారు మీరు యార్డ్ లెక్కన కట్టాలా, అంకణం లెక్కన కట్టాలన్నా, ఆ యూనిట్ లెక్కన కట్టాలా చెప్తారు. ఆ యూనిట్ లెక్కన కడితే ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు కమర్షియల్ ఆర్ రెసిడెన్షియల్. అదే తెలంగాణ దీనిలో అయితే, తెలంగాణ యాజ్ ఆఫ్ నవ్ అయితే మీరు ఆర్డీఓ దగ్గర అర్జీ పెట్టుకుంటే అది కన్వర్షన్కి వస్తుంది, కన్వర్ట్ అవుతుంది. ఆ కన్సర్న్ ఆ డ్యూ ఫీ కట్టేస్తే కన్వర్ట్ అయిపోతుంది. సో ఎనీ పర్టిక్యులర్ ఇండస్ట్రీ, అంటే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ మనకు వేరియేషన్ ఉంటుందా? బికాస్ సర్టన్ ఇండస్ట్రీస్ కొన్ని అప్రూవల్స్ ఇవ్వరు. సో మన ల్యాండ్ బట్టి ఏమన్నా సపరేట్గా స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఎనీ ఇండస్ట్రీ సేమ్ ప్రాసెస్? గుడ్ క్వశ్చన్ అండి. అంటే మీరు కమర్షియల్గా కన్వర్ట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఏ ఇండస్ట్రీ వస్తుంది అనేది నెక్స్ట్ స్టెప్. ఆ నెక్స్ట్ స్టెప్కి తదుపరి అప్రూవల్స్ ఉంటాయి. సో కమర్షియల్ అంటే మీరు కమర్షియల్గా ఇండస్ట్రీగా కన్వర్ట్ చేసేసుకున్నారు ల్యాండ్ని. నౌ యూ కెన్ హ్యావ్ ఏ ఇండస్ట్రీ ఓవర్ దేర్. మరి ఏ ఇండస్ట్రీ అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీకి పర్మిషను ఆ కన్సర్న్ స్టేట్లో ఆ కన్సర్న్ ప్లేస్లో ఉంటేనే పెట్టాలి, లేకపోతే పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు రెండు మీరే అయినారనుకోండి, ఇండస్ట్రీ కన్వర్ట్ చేసేవాళ్ళు మీరే, ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు మీరే అయితే యూ హ్యావ్ టు థింక్ ఫర్ దట్. మీరు వేరు అనుకోండి, మీరు కన్వర్ట్ చేసి పెట్టుకోండి, అది పెట్టేవాళ్ళు వచ్చి దాన్ని ఆలోచించి చేస్తారు. సార్, నాకు సంబంధించిన ఒక 50 acres అగ్రికల్చరల్ ల్యాండ్ మా ఫాదర్ నుంచి నాకు ఇన్హెరిట్ అయింది. నేను దాన్ని ఇండస్ట్రీ దీనికోసం నేను పర్మిషన్స్ అన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ స్టిల్ అన్డివైడెడ్ బిట్వీన్ లైక్ నాకు నా బ్రదర్కి మధ్యలో ఇట్ ఈస్ స్టిల్ అన్డివైడెడ్. నేను ఏదైనా ఇండస్ట్రీ నా సొంతగా నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ నీడ్ టు ఫాలో? మీరు ఫస్ట్ మీ ఫాదర్ నుంచి ఇన్హెరిట్ అయ్యింది అంటున్నారు. అంటే ఇన్హెరిట్ అయ్యింది అంటే మీకు మీ అన్నకి వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు మీరు ఆ 50 acresని 25-25గా డివైడ్ చేసుకుంటున్నారు. ఏ విధంగా డివైడ్ చేసుకుంటున్నారు, ఏ సైడ్ మీ అన్నకి ఏ సైడ్ మీకు అనేది నిర్ణయించాలండి. ఫస్ట్ ఇద్దరు కలిసైనా డిసైడ్ చేసుకోవాలి. సో వెళ్ళి కన్సర్న్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లో మనం కరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని, తర్వాత ఎంఆర్ఓ తహసీల్దార్కి వాళ్ళకి పెట్టుకొని సబ్ డివిజన్ పెట్టుకోవాలి. సబ్ డివిజన్ అంటే ఏమవుతుందంటే 50 acres ఉంది కదా, దాన్ని సబ్ డివిజన్ చేస్తారు. 2 భాగాలుగా చేసేసి ఏ సైడ్ ఎవరికి అని చెప్తారు, ప్లస్ దానికి హద్దులు నిర్ణయిస్తారు. ఈ హద్దులు నిర్ణయించినాకే మీరు పర్మిషన్లకు పెట్టుకోవాలి. లేకపోతే ఇట్ బికమ్స్ అన్డివైడెడ్ షేర్. వన్స్ ఇట్ ఈస్ అన్డివైడెడ్ షేర్ ఎవరిది ఎక్కడ అని తెలియదు కదా. సో మీరు రేపు
ఇండస్ట్రీ పెట్టాలి, ఎక్కడ పెడతారు? అక్కడ పెట్టారు, రేపు మీ బ్రదర్ వచ్చి అది నాది అంటే మీరేం చేస్తారు? సో ఫస్ట్ మీరేం చేసుకోవాలంటే డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నాక మీరు ఫర్దర్ పర్మిషన్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ అంతా ఇప్పుడు వాళ్ళు ఎన్ఓసి ఇచ్చేసారు మనకి, నేను ఇండస్ట్రీ అంతా పెట్టుకున్న తర్వాత సే ఫర్ సమ్ అదర్ ఆడ్ రీజన్స్ ఇఫ్ దే ఆర్ క్రియేటింగ్ అ న్యూసెన్స్, నేను లీగల్గా అసలు వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చా, లేకపోతే హౌ డు ఐ ప్రొసీడ్? అంటే మీరు చెప్పిన ప్రశ్న బట్టి నాకేమర్థమైందంటే మీరు ఏది డాక్యుమెంటేషన్గా చేసుకోలేదు, నోటి మాట ద్వారా అనుకొని పెట్టేశారు. నోటి మాట ద్వారా అనుకొని పెట్టేస్తే అతను న్యూసెన్స్ చేస్తున్నాడు. అతను న్యూసెన్స్ చేసేదానికి ఒక గ్రౌండ్ అయితే ఉందండి. ఎందుకంటే దాంట్లో నాకు కూడా హాఫ్ షేర్ ఉంది అంటాడు. సో నాకు హాఫ్ షేర్ ఉండేటప్పుడు మీరు కట్టింది 50 acresలో 25 acres కట్టారనుకుందాం. సో మీ గ్రౌండ్ ఏంటంటే నేను హాఫ్లోనే కట్టుకున్నాను, అప్పుడు దానికి ఒప్పుకున్నాడు అని మీరు చెప్పచ్చు. సో అలాంటప్పుడు కేసు అయితే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. సో అప్పుడు మీరేం చేయాలంటే మీరు చెప్పాల్సింది, అప్పుడు మేము మాట్లాడుకున్నాము, ఆయన ఒప్పుకున్నాడు అని తద్వారా ఏదైనా పేపర్లో ఉంటే, తెల్ల పేపర్లో ఉంటే, లేకపోతే ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి చెప్పించడం, ఆ రుజువులు మనుషుల ద్వారా, పేపర్ల ద్వారా, సిచ్యుయేషన్స్ ద్వారా ప్రూవ్ చేసుకొని మీరు కట్టుండే ఫ్యాక్టరీ స్థలాన్ని మీరు పార్టిషన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ 25 acres మీ అన్నకి ఇవ్వచ్చు. సార్ ఇప్పుడు ఒక 3 sisters మధ్యలో ఒక 40-50 acres ల్యాండ్ ఉంది. వన్ ఆఫ్ దెమ్ వాళ్ళ 10 acres ఆఫ్ ల్యాండ్ని వాళ్ళు సేల్ చేశారు. సేల్ చేసినప్పుడు దే డెంట్ క్లియర్లీ మెన్షన్ కి ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈస్ బీయింగ్ సోల్డ్. ఇది నేను సేల్ చేసేసాను, కొనేవాళ్ళు కూడా అంత సర్వే చేయకుండా వాళ్ళు కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు వాట్ ఈస్ ద పాయింట్ అంటే ది అదర్ 2 sisters ఇప్పుడు వాళ్ళు లీగల్గా వీళ్ళపైన కేసు వేయచ్చా? అంటే యాజ్ టు విచ్ సైడ్ ఆఫ్ దిస్ థింగ్ హీ గెట్స్ అండ్ హూ డిసైడ్స్ దట్? ఓకే, సో అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీ ప్రశ్నలో ఒక ల్యాండ్ ఉంది, 30 acres ఉంది, 3 sisters ఉన్నారు. ఒక సిస్టరు ఇంకిద్దరికి చెప్పకుండా ఒకరికి అమ్మేసింది, ఆయన కొనేసుకున్నాడు. ఇంతేనా మీ ప్రశ్న? ఇలా అమ్ముకోవచ్చు అండి. ఫస్ట్ థింగ్ ఇలా అమ్ముకోవచ్చు. ఆమె అమ్మింది ఆమె యొక్క భాగమే అమ్మింది, అంటే 10 acres అమ్మింది, 10 acresకే డబ్బులు తీసుకునింది. సో అంతవరకు అది వ్యాలిడే. నెక్స్ట్ లిటిగేషన్ ఏంటంటే ఏ సైడ్ వస్తుంది అనేది ప్రశ్న. ఏ సైడ్ వస్తుంది అనేటప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే 3 sisters ఒక సిస్టర్ బయటికి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు 2 sisters ఉన్నారు, ఆయన ఉన్నారు. సో వాళ్ళు 3 కూర్చొని మాట్లాడుకోవాలి ఏ సైడ్ ఏదని. అలా కాకుండా వాళ్ళ మధ్యలో అలా వాళ్ళు చేసుకోలేకపోతే డ్యూ టు వేరియస్ రీజన్స్, ఒక సైడ్ రోడ్డు ఉంది, ఒకరు ఆ సైడ్ కావాలన్నారు, ఒకరు ఈ సైడ్ కావాలన్నారు, ఆయన నాకు ఆ సైడ్ కావాలన్నట్టే అప్పుడు కోర్టుకి వెళ్తుందండి. కోర్టు ఆ స్థల కాలాల్లో విలువల్ని బట్టి 3 ఈక్వల్ భాగాలుగా డివైడ్ చేసి ఇస్తుందండి. ఓకే, సో వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ కోర్ట్ విల్ హ్యాండిల్ ద ఎంటైర్ సిచ్యువేషన్ అండ్ ఇఫ్ స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దే కెన్ 1-on-1 ఇది కూడా వాళ్ళు చేసుకున్న తర్వాత దే కెన్ అప్రూవ్. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో సివిల్ కోర్ట్స్లో కానీ ఫ్యామిలీ కోర్ట్స్లో కానీ, అంటే నేను సివిల్ కోర్ట్స్ అంటే అదర్ దాన్ క్రిమినల్ కోర్ట్స్ అన్నీ సివిల్ కోర్ట్సే అండి. సో ఈ సివిల్ కోర్ట్స్లోనే సెక్షన్ 89 స్టెప్ పడుతుంది. సెక్షన్ 89 అంటే కాంప్రమైజ్. సిపిసిలో సెక్షన్ 89 ఉంది, అది పడుతుంది. అది పడినప్పుడు ఏంటంటే కోర్టు ఇస్తుంది ఇద్దరు పార్టీలకి, అరే మీరు మాట్లాడుకొని ఏదైనా సామరస్యం ఉంటే సెటిల్ చేసుకోండి. సో దిస్ ఈజ్ దేర్. సో ఇది క్రిమినల్ దాంట్లో కూడా ఉంది, కాంపౌండబుల్ అఫెన్సెస్లో సెటిల్ చేసుకోండి. కాంపౌండబుల్ అంటే హీనియస్ క్రైమ్స్ కాకుండా అండి, కొన్ని చేయలేము. ఇది ఇప్పుడు కొన్ని మర్డరు కాంపౌండ్ చేసుకోలేము, అంటే కాంప్రమైజ్ చేసుకోలేము. రేపు కాంప్రమైజ్ చేసుకోలేము. ఇటువంటివి కాకుండా చిన్న ఉంటాయి, చంప మీద కొట్టారు, లేకపోతే ఇది వైలేట్ చేశారు, ట్రాఫిక్ రూల్ వైలేట్ చేశారు, ఇట్లాంటివన్నీ ఏంటంటే మనము కాంప్రమైజ్ చేసుకోవచ్చు. వీటి కాంపౌండబుల్ అంటారు. అంటే ఈవెన్ క్రిమినల్ కేసుల్లో కూడా కాంప్రమైజ్కి చూస్తున్నారు. ఎందుకంటే మనకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? సో కాబట్టి కాంప్రమైజ్ చేసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. సో కాంప్రమైజ్ చేసుకుంటే లాభం ఏంటంటే కాంప్రమైజ్ వల్ల కోర్టులో ఒకరే గెలుస్తారండి, కాంప్రమైజ్లో ఇద్దరు గెలుస్తారు, ఎంతో కొంత న్యాయం ఉంటుంది, ఇద్దరు గెలుస్తారు. మూడోది కోర్టులో ఒకరు గెలిచినా ఇంకొకరు అప్పీల్కి వెళ్ళొచ్చండి. కాంప్రమైజ్లో అప్పీల్కి వెళ్ళే అవకాశం లేదు.
ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని కాంప్రమైజ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఈ విషయంలో మా గురువుగారు అబ్రహాం లింకన్ గుర్తొస్తున్నారు నాకు. ఆయన లాయర్ అయినప్పుడు చెప్పింది చాలా వరకు పార్టీలకి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయండి అనే మాట చెప్పారు ఆయన. అప్పట్లో ఆయన చెప్పారు. సో దట్ ఈస్ అన్ ఈజియర్ అండ్ క్విక్కర్ వే టు సెటిల్ డౌన్ ఇష్యూస్. మూడో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఒకటి వచ్చి ఇద్దరు గెలుస్తారు, రెండు వచ్చి అపీల్కి వెళ్ళలేరు, మూడోది వచ్చి వాళ్ళ మధ్య రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వండి. రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వడము అంటే ఎందుకు లిటిగేషన్లో రిలేషన్లు స్ట్రెయిన్ అవుతాయంటే, కొత్త వాళ్ళు వస్తారు కేసుల్లోకి, ఒకరు లాయర్లు వస్తారు, రెండు పోలీసులు వస్తారు. ఏ కేసు అన్నా వస్తే లాయర్లు వస్తారు, పోలీసులు వస్తారు. క్రిమినల్ కేసు అయితే, సివిల్ కేసు అయితే ఓన్లీ లాయర్లు వస్తారు. అంటే ఒక కొత్త పర్సనాలిటీ వస్తారు మధ్యలోకి. వచ్చినప్పుడు వాళ్ళ కూడా రిలేషన్లు స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది కదా, పోలీసుల వల్ల లాయర్ల వల్ల కూడా స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది కదా. లేదు అలా కాదమ్మా ఇలానే రాయాలి, కాదమ్మా అన్ని కేసులు కాదు ఈ కేసులు కూడా పెట్టాలి అని పెట్టిస్తారు కదా. సో అప్పుడు ఏమవుతాయి అంటే రిలేషన్లు స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి రిలేషన్లు స్ట్రెయిన్ కాకుండా ఉండాలంటే కాంప్రమైజ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండ్ బోత్ విల్ విన్ అండ్ ఇట్ ఈస్ నాన్ అపీలబుల్ అండ్ ఇట్ విల్ నాట్ స్ట్రెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పార్టీస్. కేసు అయిపోయినా కూడా వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండొచ్చు. మనం సినిమాల్లో కూడా చూసుంటాం, రెండు ఊర్లే సపరేట్గా ఉంటాయి. ఏంటంటే ఎప్పుడో కేసు అంట, ఎవరికి తెలియదు కేసు ఉన్నింది, ఎవరికి ఏం తెలియదు. స్టిల్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ యాజ్ ఎ హెరిటేజ్ ఆఫ్ ఎనిమిటీ. సార్ ఇప్పుడు చాలాసార్లు ఏమైపోతుందంటే ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్స్ కానీ ఇప్పుడు హై రైజ్ ఏదైనా సరే వాటికి వాళ్ళు మనకి ఇచ్చే ఒక అప్రూవల్ దీని కింద ఏదైతే గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్లాన్ ఉంటుందో అది కాకుండా వీళ్ళు సపరేట్గా ఒక ప్లాన్ వీళ్ళు వేసుకున్న ప్లాన్ని అప్రూవ్డ్ ఇదని చెప్పి అప్పుడప్పుడు సేల్ చేసేస్తున్నారు కొంతమంది. సమ్ పీపుల్ ఫాలో ద ఎగ్జాక్ట్ దిస్ థింగ్, సమ్ పీపుల్ డోంట్. అలాంటప్పుడు నాకు తెలియక అసలు గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇది కాకుండా నేను కొనుక్కుంటే ఇన్ ఫ్యూచర్ నా పరిస్థితి ఏంటి? అంటే మీరు చెప్పే ప్రకారము మీరు రెసిడెన్షియలా కమర్షియలా లేదా ప్లాటింగ్? రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా. సో ఇప్పుడు రెసిడెన్షియల్ అయినా కమర్షియల్ అయినా మనకి ఫస్ట్ వాళ్ళు బిల్డింగ్ కడతారండి. బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ప్లాన్ తీసుకుంటారు. సపోజ్ హైదరాబాద్లో తీసుకున్నాం అనుకోండి, జిహెచ్ఎంసీ ఉంది, వాళ్ళు జిహెచ్ఎంసీ దగ్గర ప్లాన్ ఇస్తారు. ప్లాన్ ఇచ్చినాక వీళ్ళు అప్రూవల్ వస్తుంది. వీళ్ళు ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత అని కట్టాలి. అక్కడ కట్టిన తర్వాత వీళ్ళు పర్మిషన్ వస్తుంది. పర్మిషన్ వచ్చేటప్పుడు పర్మిషన్ ఎన్ని ఫ్లోర్స్కి వస్తుంది అనేది ప్రశ్న. సో పర్మిషన్ ఎన్ని ఫ్లోర్లకు వస్తుంది అంటే అబట్టింగ్ రోడ్స్ ఉంటాయి కదా, ఆ రోడ్స్ విడ్త్ని బట్టి పర్మిషన్ ఎన్ని ఫ్లోర్స్ అని వస్తుందండి. సపోజ్ 30 feet ఉందనుకోండి, పర్మిషన్లు తక్కువ వస్తాయి, 3 floors వస్తాయి. పెద్దది ఉన్నదనుకోండి 5 floors వరకు వస్తాయి. సపోజు మీకు 5 floors వరకు వచ్చింది, ఆ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వచ్చినప్పుడు వాళ్ళు 6 floors కట్టేశారు అనుకుందాం, 6 floors కట్టేశారు. సో ఏ బిల్డింగ్ అయినా కట్టేటప్పుడు సపోజు ఒక 500 గజాల్లో ఒక 5 floors పర్మిషన్ వచ్చింది అనుకుందాం. సో 500 గజాల్లో 5 floors పర్మిషన్ వస్తే 10 houses కట్టారనుకుందాం. సో 500 గజాలు 10 houses. మీరు 500/10 వేస్తే ఎంత అవుతుంది? 50 square yards అవుతుంది. అంటే ఒక్కొక్క యూనిట్కి అన్డివైడెడ్ షేర్ అంటారండి. కింద భూమి ఉంది కదా, ఆ భూమిలో ఒక్కొక్క అపార్ట్మెంట్కి 50 square yards వస్తుంది. అంటే ఎప్పుడు అది ఒక 50 years తర్వాత కొట్టేస్తే ఒక్కొక్కరికి కింద 50 square yards వస్తుంది. అది ఎక్కడ వస్తుందో తెలియదు. కాబట్టే దాన్ని ఏమంటారంటే యూడిఎస్ అంటారు, అన్డివైడెడ్ షేర్ అని. ఇది రాస్తారు మీరు కొన్న పర్చేస్ సేల్ డీడ్లో కానీ అగ్రిమెంట్లో కానీ రాస్తారు, 50 square yards అన్డివైడెడ్ షేర్ వస్తుందని. ఇప్పుడు 5 floors 10 అపార్ట్మెంట్లు కాకుండా 6 floors 12 అపార్ట్మెంట్లు కట్టేశారు అనుకుందాం. కట్టేసి మీకు అమ్మేశారు. సో ఇప్పుడు ఆ పైన కొన్న వాళ్ళకి అప్రూవల్ లేదు. అది వాళ్ళు తెలియకుండా కొనుక్కుంటే అది 2 రకాలుగా బయటపడుతుంది. ఒకటి, వాళ్ళు కంప్లీట్గా డబ్బిచ్చి కొనేసుకున్నారనుకోండి, బయటపడదు. అట్లా కాకుండా బ్యాంక్ లోన్కి వెళ్ళారనుకోండి, బ్యాంక్ విల్ ఫైండ్ అవుట్ ఇట్ ఈస్ నాట్ ఏ అప్రూవ్డ్ ప్లాన్. సో బ్యాంక్ కాబట్టి ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, ₹1 కోటి ఇల్లు కొనేటప్పుడు మీ దగ్గర డబ్బులున్నా సరే కొంత డబ్బులు ఇచ్చి కొంత బ్యాంకు లోన్ తీసుకోండి. బ్యాంకు లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి దాంట్లో లోటుపాట్లు బయటకు తీసుకొస్తుంది. సో ఇది ఒక బెస్ట్ థింగ్. లేదు అంటే జిహెచ్ఎంసీ అప్రూవల్ ప్లాన్ వాళ్ళని అడగండి, ఆన్లైన్ కూడా ఉంటుంది, ఇది చూడండి. ఓకే, ఇది తీసుకొని వెళ్ళాలి.
దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్. లేకపోతే రేపు ఏమవుతుందంటే అన్డివైడెడ్ షేర్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆ పైన వాళ్ళు కూడా మాకుంది అంటారు. వాళ్ళు కూడా ఏం రాసుంటారు, వీళ్ళు 50 అన్డివైడెడ్ షేర్ అని రాసేస్తారు. సో 500 స్క్వేర్ యార్డ్స్లో 10 మెంబర్స్కి కదా వస్తుంది, ఒక్కొక్కరికి 50 వస్తుంది. 12 మెంబర్స్కి ఎట్లా వస్తుంది? రాదు కదా. అంటే 50 కన్నా తగ్గిపోతుంది, అక్కడ డిస్ప్యూట్ వస్తుంది. అప్పుడు నేను బిల్డర్ పైన కేసు వేయచ్చా? సపోజ్ ఇఫ్ ఐఎమ్ బిలాంగింగ్ టు దోస్ అన్ఆథరైజ్డ్ ఫ్లోర్స్, నేను బిల్డర్ మీరు డెఫినెట్గా వేయచ్చు, మీరు డెఫినెట్గా వేయచ్చు. కాకపోతే మీరు వేసేటప్పటికి బిల్డర్ ఎక్కడ ఉంటాడు అని చూసుకోవాలి. సో కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదండి. ఎప్పుడైనా సరే ఈ అగ్రిమెంట్లో కానీ సేల్ డీడ్లో కానీ ఒక క్లాజ్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా డిస్ప్యూట్ వచ్చినప్పుడు నువ్వు నీ సమయం పెట్టి, నీ డబ్బులు పెట్టి, నీ కాలాన్ని పెట్టి, నీ ఎఫర్ట్స్ పెట్టి ఈ సమస్యని పరిష్కరించాలి అని రాసి ఉంటుంది. కానీ ఒకసారి అమ్మేసినాక సెల్లర్స్ కనబడరు. సో ఈ కొనుక్కున్న వాళ్ళు ఉండే వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ ఇదైతాయి. ఎందుకంటే వాళ్ళు దే విల్ గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఇట్. వాళ్ళు రారు, కోర్టుకు రారు, ఎందుకంటే వాళ్ళ మీద ఏం బాధ్యత లేదు కదా. కాబట్టి ఎప్పుడైతే తీసుకునేటప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇమ్మీడియట్గా తెలిసినప్పుడు సెల్లర్ మీద మీరు కేసు వేసుకోవాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆ ఇద్దరు అన్అప్రూవ్డ్లో కొన్న వాళ్ళు అప్రూవ్డ్లో కొన్న వాళ్ళకి శత్రువులు అయిపోతారు ఆటోమేటిక్గా. ఇది కూడా అవుతుంది. సో ఇది లేకుండా చూసుకోవాలంటే ఎదర్ యూ గో ఫర్ బ్యాంక్ లోన్ ఫర్ షార్ట్ టైం అండ్ దెన్ లేకపోతే అప్రూవల్స్ ఉన్నాయా లేదా. ఇక్కడ మొహమాటం ఏం లేదండి. మొహమాటం పోతే చాలా సమస్యలు వస్తాయి. డబ్బులు ఇచ్చేటప్పుడు మనకు కావాల్సినటువన్నీ అడిగి తీసుకోవడమే. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మిమ్మల్ని తొందర పెడుతున్నారు అంటే తొందర పడకండి. ఈ తొందర వల్ల ఎవరికి లాభం అని ఆలోచించండి. ఈ తొందర వల్ల ఎవరికి లాభం అని ఆలోచించారంటే మీకు తెలిసిపోతుంది క్లారిటీ, మనం తొందర పడిన అవసరం లేదు అని. ఇదే ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఇప్పుడు ఇవి మీరు అన్నట్టు డాక్యుమెంట్స్లో మెన్షన్ చేసి ఉంటాయి. బట్ చాలామందికి ఈ చిన్న చిన్న ఇష్యూస్ అన్సీన్గా చేయటం వల్లే దే ఎండ్ అప్ ఇన్ దీస్ బిగ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అనేసే మేము ఈ షో ఒక తాత్పర్యం ఏంటంటే చాలా కామన్ ఇష్యూసే, చాలా సౌండ్స్ లైక్ వెరీ స్మాల్, బట్ దీనిలో ఉన్న డెప్త్ జనాల వరకు వెళ్ళాలి. దే షుడ్ ఆల్సో బీ రెస్ట్ అష్యూర్డ్కి దీనికి ఇది ఉంది అని చెప్పేసి. అందుకనే మా చిన్న ఎఫర్ట్ అనమాట. మంచి ఎఫర్ట్ అండి, మంచి ఎఫర్ట్ అండి. నేననేది ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే దే ఆర్ ద కింగ్స్. కాబట్టి ఆ డబ్బుని ఎవరికో ఇచ్చేసేదానికి మాత్రం తొందరపడిన అవసరం లేదు. ఇవ్వలేదు. సో దానికి టైం తీసుకొని దాన్ని వైజ్గా స్పెండ్ చేయండి. లేదు అంటే నాలాంటి వాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తూ ఉంటుంది. సార్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అసలు ఇదేంటి? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఇది కొన్ని స్టేట్స్లో నడుస్తూ ఉందండి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే మనం ఇల్లు కొనుక్కుంటాం. ఇల్లు కొనుక్కున్నాక మనకి సేల్ డీడ్ వస్తుంది. మన రికార్డ్స్ జిహెచ్ఎంసీలోనో లేకపోతే టుడాలోనో లేకపోతే మున్సిపాలిటీనో లేకపోతే పంచాయతీలోనో ఉంటాయి. ప్రాపర్టీ అంటేనే 3 రకాలు మనం అనుకున్నాము. ప్రాపర్టీ అంటే వ్యక్తిగత రికార్డ్స్, నా దగ్గర ఉండే రికార్డ్స్. తర్వాత ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డ్స్. ఈ 2 మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడు మ్యాచ్ కాకుండా ఉంటాయి కొన్నిసార్లు. మ్యాచ్ చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. 3వది ఎవరు పొజిషన్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఈ 3 అండి ల్యాండ్ అంటే. సో ఇప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఏంటంటే ఎవరైనా లోన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే ప్రభుత్వం పథకాలు ఏమన్నా పొందేటప్పుడు ఒక లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ మేడ్ బై ఆ పర్టికులర్ మండలంలో ఉండే తహసీల్దారు. తులసిరాము ఈ ఇంట్లోనే ఉంటున్నాడు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారండి, అంతే. అంతకుముందే నాకు సేల్ డీడ్ ఉంది, నేనున్నాను, నా మీద కరెంటు బిల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒక లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. నేనున్నా ఎక్కువ మటుకు దీనిలో ఇది వాడటానికి వస్తుంది. ఇది ఇప్పుడు ఈ టర్మ్ వచ్చి ఒక్కటొచ్చి లోన్లు తీసుకునేటప్పుడు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి అనేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అండి. రెండోది వచ్చి ఒక బిల్డింగ్ కట్టినప్పుడు మనం బిల్డింగ్ కడుతూ ఉంటారు కదా, కడుతూ ఉండేటప్పుడు ఈ అన్నీ క్లియర్ అయ్యి ఇది హ్యాబిటబుల్ అని ఒక స్టాంప్ వేస్తుంది ఆ మున్సిపాలిటీ. ఎక్కడైతే జిహెచ్ఎంసీ వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు? బిల్డర్కి ఇస్తారు. సో ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ మూవింగ్ ద పీపుల్ అని. సో అది ఉండడం వల్ల లాభం ఏంటంటే అది లేకుండా మీరు వెళ్ళిపోయారనుకోండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా మీరు బీగాలు ఉంటాయి, లోపలికి వెళ్ళిపోతారు, ఫ్రిడ్జ్ టీవీ పెట్టుకొని స్టవ్ పెట్టుకొని ఉండొచ్చు. కానీ మీరు ఎలక్ట్రిసిటీ తీసుకునేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా అంటారు. సో దేర్ యూ గెట్ హిట్ బ్యాక్. అట్లాంటప్పుడు అందరూ 5 రూపాయలు కడుతున్నారనుకోండి యూనిట్కి, మీరు 7 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇటువంటి కూడా కేసులు ఉన్నాయి. బిల్డర్లు ఏం చేస్తారంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా అందరికి కీస్ ఇచ్చి మూవ్ చేయించేస్తారు. సో దేర్ ఆర్
people who are paying more property tax as a penalty because not having occupancy certificate. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ మొహమాటం ఏం లేదండి, మనకు కావాల్సినటువన్నీ అడగడమే. రెండోది నాకు తెలిసి అంటే ఐ వాజ్ దేర్ ఇన్ యూఎస్, అమెరికాలో ఉన్నాను, ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ కెనడా కానీ వీటిల్లో లీగల్ ఒపీనియన్కి చాలా ఎక్కువ వాల్యూ ఉందండి. లీగల్ ఒపీనియన్ అంటే ఏంటంటే ఒక మనిషిని కోర్టుకు పోనీయకుండా చేస్తుంది, ఒక మనిషిని నష్టపోనీయకుండా చేస్తుంది, ముందు జాగ్రత్త, ఒక మనిషిని విక్టిమ్ కానీయకుండా చేస్తుంది. దీన్నే లీగల్ ఒపీనియన్ అంటారు. అక్కడ లీగల్ ఒపీనియన్కి చాలా వాల్యూ ఉంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు దే పే హ్యూజ్ ఫర్ లీగల్ ఒపీనియన్. మీ ఒక 20 సంవత్సరాల జీవితాన్ని కోర్టుకి లేకపోతే వేరే వాటికి కాకుండా చేస్తుంది లీగల్ ఒపీనియన్. ఇక్కడికి వచ్చే కాలకి లీగల్ ఒపీనియన్ అంటే చాలా అంత పెద్దగా విలువ లేదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. సో లీగల్ ఒపీనియన్ ఏదైనా చేసేటప్పుడు ఒక 10 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఒక 3 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఒక 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం. వై కాంట్ వి పే 25,000 ఫర్ గెటింగ్ ఏ లీగల్ అడ్వైస్, ఏ రిటర్న్ లీగల్ అడ్వైస్? తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు కోర్టుకు పోరు, మీరు విక్టిమ్ అవరు, మీ 20 సంవత్సరాలు వృధా అవ్వదు. కాబట్టి ఏది చేసినా సరే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతాయి. ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో పరిస్థితుల్లో నాకు ఒక చెప్పాలనిపిస్తుందండి. మా క్లయింట్ ఒకరు ఒక స్థలం కొనుక్కున్నారు, ఒక 3 కోట్లు పెట్టి స్థలం కొనుక్కున్నారు, ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి కొనుక్కున్నారు. దాంట్లో 10 ప్లాట్లు ఉన్నాయి. అందరికీ చెప్పారు ఇట్లా కొనుక్కుంటున్నామని. కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది. అందులో ఉండే ఒక్క ప్లాట్లో ఉండే అతను ఓనరు, ఆ టెనెంటు కేసు వేశాడు. ఎవరి మీద? ప్రీవియస్ ఓనర్ మీద, మా క్లయింట్ మీద వేశారు. వాళ్ళు వచ్చారు, ఏమంటే నేను ప్రీవియస్ ఓనర్కి 1 కోటి రూపాయలు ఇచ్చున్నాను, అది నాకు కావాలి అని చెప్పి, అది నాకు 1 కోటి రూపాయలు ఇచ్చున్నాను, అది కావాలని చెప్పి అంతవరకు ఇల్లు ఖాళీ చేయను అని ప్రేయర్ అడిగాడు కోర్టులో. కోర్టు అతను ఉన్నాడు కదా, హౌస్లో ఉన్నాడు అంటే అతను టెనెంటే కదా, టెనెంటే అంటే వ్యాలిడ్ టెనెంటే కదా, వ్యాలిడ్ టెనెంటే. 1 కోటి రూపాయలు ఇచ్చుండాడు, చేసిందేమో అన్ని మనీ ట్రాన్సాక్షన్లు, ఇచ్చున్నాను అనేది ఆధారాలు అది పెట్టాడు. కానీ ఖాళీ చేయను అనే ప్రేయర్ అడిగాడు. సో ఇప్పుడు ఖాళీ చేయకపోతే ఎవరికి ప్రాబ్లము? ప్రీవియస్ ఓనర్కా, మన క్లయింట్కే కదా. ఆర్డర్ వచ్చింది. సో వీళ్ళుగా ముందేగా నాకు కలిసి ఉంటే, నాలాంటి లాయర్ని కలిసి ఉంటే మనం ఏం చేసి ఉంటాము? వీళ్ళు నోటితో చెప్పారు ఖాళీ చేయని, నేనైతే ఏం చేస్తుంటా, ఒక లీగల్ నోటీస్ ఇప్పించుంటాను. వన్స్ లీగల్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్, హీ ఈజ్ అవేర్ ఆఫ్ దట్ నేను కొనుక్కుంటున్నాను వాళ్ళ దగ్గర నుంచి అని తెలుస్తుంది. అది తెలిసినప్పుడు అప్పుడే కదా బయట పెట్టాలి అతను. సో అది తెలియదు, అది జరగలేదు. అంటే 25,000తో పోయేది ఇప్పుడు టైం పడుతుంది, డబ్బులు అవుతాయి, మానసిక ఇబ్బంది, ఇవన్నీ ఇయర్స్ పడుతుంది, ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇవన్నీ రూపం లేకుండా ఉండాలంటే ఏదన్నా చేసేటప్పుడు, ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తేనే డాక్టర్ అవుతాము, బీటెక్ చేస్తేనే ఇంజనీర్ అవుతాము, లా చేస్తేనే లాయర్ అవుతాము అన్నట్టుగా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక లీగల్ అడ్వైస్ తీసుకోవడం వల్ల మీరు మానసికంగా హ్యాపీగా ఉండడానికి వీలుంటుందండి. ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఉండొచ్చు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎంతైతే ఇంపార్టెంటో, మీరు అన్నట్టు ఏదన్నా ఒక ప్రాపర్టీ అది ఎలాంటిదైనా సరే ముందు లీగల్గా దాని గురించి మీలాంటి ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకున్నప్పుడు దానిలో ఉన్న లూప్ హోల్స్ కానీ ఏదైనా మీరు ముందే చెప్పగలుగుతారు. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కన్సల్ట్ అ గుడ్ లాయర్ 100% ఫర్ అ లీగల్ ఒపీనియన్ అంటున్నారు మీరు. సార్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇదివరకు ఇంకా ఎక్కువ వినేవాళ్ళం ఇష్యూ గురించి, ఇప్పుడు కూడా వింటున్నాం కొన్ని ఏరియాల్లో. అదేంటంటే ఒక బిలీఫ్స్, ఒక 15 years మించి ఉంటే ఓకే ఆక్యుపెన్సీ రైట్స్ టెనెంట్స్కి వచ్చేస్తాయి. అందుకని చాలామంది కొన్ని ఇయర్స్ తర్వాత ఈ క్లాజ్ ఉండి వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ప్రాపర్టీ వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి ఖాళీ చేపించేస్తుంటారు. అసలు ఇది కరెక్టా? అసలు ఏంటిది? యాక్చువల్గా దీనికి కొంత హిస్టరీ ఉందండి, కానీ ప్రస్తుతం అయితే అటువంటిది ఏమీ లేదు. సో దీనికి ఒక కాన్సెప్ట్ ఆఫ్ అడ్వర్స్ పొసెషన్ అనేది ఒకటి ఉందండి. అడ్వర్స్ పొసెషన్ అంటే ఎవరైనా గాన 12 సంవత్సరాలు ఒక ప్రైవేట్ భూమిలో కంటిన్యూస్గా ఉంటే ప్లస్ ఎవరికి రెంట్ ఇవ్వకుండా ఎవ్వరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే, సో 3 కండిషన్లు ఉండాలి. 12 ఏళ్ళు ఉండాలి కంటిన్యూస్గా,
రెండోది ఎవరికి రెంట్ ఇవ్వకూడదు, మూడోది వాళ్ళ మీద ఎవరు ఖాళీ చేయమని ప్రెషర్ ఉండకూడదు. 12 years ఉంటే వాళ్ళు దానికి ఓనర్ అవుతారండి. దాన్ని అడ్వర్స్ పొసెషన్ అంటారు. దీన్ని కొద్దిగా మనం కన్ఫ్యూజ్ అయ్యి లోకల్గా దీన్ని టెనెన్సీకి వాడుతున్నారండి. టెనెన్సీలో ఫస్ట్ అగ్రిమెంట్ ఉంటుంది, ఇద్దరు ఓరల్ అగ్రిమెంట్ ఉంటుంది, లేకపోతే రిటర్న్ అగ్రిమెంట్ ఉంటుంది. రెండోది రెంట్ ఇస్తూ ఉంటారు. రెంట్ ఇవ్వకపోతే ఖాళీ చేయమని చెప్తారు కదా, నోటీస్ ఇస్తారు కదా. సో ఈ 3 ఉంటాయి కాబట్టి టెనెంట్స్ 12 ఏళ్ల తర్వాత ఉండి మాదైపోతుంది అనే వాదన అసలు తప్పు. రీసెంట్గా ఐ థింక్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చిందండి, 50 సంవత్సరాలు ఉన్న టెనెంటే ఖాళీ చెయ్యి అని చెప్పింది. సో దే వోంట్ హ్యావ్ ఎనీ రైట్. దే విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్స్. దే హ్యావ్ టు వెకేట్ అన్లెస్ అంటిల్ ఐ టోల్డ్. 12 ఏళ్ళు ఉండాలి, ఎవరికి రెంట్ పే చేయకూడదు, ఎవరు వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఆధారాలు ఉండకూడదు. ఉంటే వాళ్ళకి అడ్వర్స్ పొసెషన్ కింద ఓనర్షిప్ వస్తుంది. సార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమ్ టైమ్స్ ఫ్రాడ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ మార్గేజ్లో ఉన్నది, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్సెస్ త్రూ వెళ్ళిపోయి అలాంటి అప్పుడు బ్యాంక్కి కూడా తెలియకుండా ఇప్పుడు మార్గేజెస్లో పెట్టేసుకుని అలా చేసిన ఇల్లులు ప్రాపర్టీలు అమ్మేస్తున్నారు. అలాంటి టైంలో యాజ్ అ బయర్ నాకు తర్వాత తెలిసింది, హౌ డు ఐ డీల్ విత్ ఇట్? ఐ థింక్ ఇప్పుడు ఈ మీరు చెప్పిన సినారియో ప్రస్తుతం జరిగేదానికి చాలా తక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అంటే మీరు ఫస్ట్ థింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? బయర్ సెల్లర్ వెళ్ళి ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకొని కన్సర్న్డ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకునేటప్పుడు యూజువల్గా ఎస్ఆర్ఓ చూస్తాడండి, దాని యొక్క స్టేజ్ చూస్తాడు. చూస్తే ఈసీలో లాస్ట్ పేరు ఎవరిది ఉంది అని చూస్తాడు. లాస్ట్ పేరు మీకు అమ్మే వాళ్ళ పేరు ఏ అనుకోండి, ఏది ఉందా లేదా చూస్తాడు. ఏది కాకుండా బీది ఉందనుకోండి, అప్పుడు ఏ అమ్మకూడదు కదా, ఎవరు అమ్మాలి? మీకు బి అమ్మాలి. సో ఇప్పుడు మార్టిగేజ్లో ఉన్నింది అనుకోండి, వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంకులో మార్టిగేజ్ పెట్టారనుకోండి, ఏ అనేవాడు ఐసిఐసిఐ బ్యాంకులో మార్టిగేజ్ పెట్టాడు. అప్పుడు లాస్ట్ పేరు ఐసిఐసిఐది ఉంటుంది కాబట్టి ఎవరు అమ్మాలి? మీకు ఐసిఐసిఐ అమ్మాలి, ఏ కాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు ఈ మార్టిగేజ్ని క్లియర్ చెయ్యి, లేకపోతే 2 సైమల్టేనియస్గా పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు ఒక 60 లక్షలు ఇస్తున్నారు వాడికి, 40 లక్షలు ఐసిఐసిఐ బ్యాంక్ ఇవ్వాలి. 40 లక్షలు ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చేసి ఆ ఎన్ఓసి తెచ్చుకొని ఆ ఎన్ఓసి సబ్ రిజిస్ట్రార్ దగ్గర పెట్టి ఎప్పుడైతే దాన్ని రిలీజ్ చేయించుకొని అప్పుడు మళ్ళా ఏ టు ఐసిఐసిఐ బ్యాంకు మళ్ళా ఐసిఐసిఐ బ్యాంక్ టు ఏ వస్తుంది. అప్పుడు ఏ నుంచి మీరు కొనుక్కోండి. సో క్లియర్గా ఉండాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇవి బయటపడతాయి. అసలు మీరు రిజిస్ట్రేషన్ మరి ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ బయటపడతాయి? రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే ఎట్లా సార్ అనే పాసిబిలిటీ అయితే ఉంది కొన్ని దగ్గరలో. అప్పుడు బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక లాయర్ని కలవడం. లాయర్ కలిగిస్తే దాని పూర్వాపరాలు చూస్తాడు ఆయన. ఎంకంబర్స్మెంట్ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఈసీ అంటారు దాన్ని. దాని మీద ఏం ఎంకంబరెన్సెస్ ఉన్నాయో చూస్తాడు. చూసి ఇది వీళ్ళదనే కాదా, ఎవరికైనా లీజ్కి ఇచ్చున్నారా, రిజిస్టర్డా అన్రిజిస్టర్డా, అవన్నీ ఉంటాయి అందులో. అవన్నీ ఉండి ఆయన మీకు చెప్తాడు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అని. ₹1 స్థలం పెట్టేటప్పుడు మీరు ఒక 50,000 25,000 ₹1,00,000 టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్కి ఇవ్వండి, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ ఓకే అయితే కొనుక్కోండి, లేకపోతే వద్దనుకోండి. సార్ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్స్లో బిల్డర్ సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు పలానా ఇప్పుడు 2 కార్ పార్కింగ్, ఒక 4-wheeler పార్కింగ్ ఇచ్చాను అండ్ 2 వీలర్స్కి ఒక 2 వెహికల్స్ పెట్టుకునే అంత పార్కింగ్ మీకు ఉంది అని చెప్పేసి మనకు సేల్ చేసేసారని నేను. కానీ దాని తర్వాత ప్రాబ్లం ఏంటంటే 1 కారే పార్కింగ్ ఇచ్చారు. అసలు ఈ ఇష్యూ అది నిజంగా మనకి తెలుసు అది ఎంత ప్రాబ్లమాటిక్. దీన్ని మనం లీగల్గా అసలు ప్రొసీడ్ అవ్వగలుగుతామా? అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందంటే వాళ్ళు మీకు ముందు 2 కార్ పార్కింగ్లు 2 2-wheeler పార్కింగ్లు ఇస్తామన్నారు. మీరు వెళ్ళి చేరినాక ఒకటే ఇచ్చారు. సో అంటే మీకు ఇచ్చిన సేల్ డీడ్లో 2 అని రాశారా 1 అని రాశారా అనేది క్వశ్చన్ ఫస్ట్. ఒకవేళ 2 అని రాసుంటే మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. వెళ్ళి మీరు 2 అడగచ్చు. ఈరోజు రేపు కార్ పార్కింగ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు కదండి, 5 లక్షలని 3 లక్షలని ఛార్జ్ చేస్తున్నారు కదా. మీరు అప్పుడు ఆ 2కి ఇచ్చారా 1కి ఇచ్చారా చూసుకోండి, 2 2-wheelerకి ఇచ్చారా అని చూడండి. ఏదైనా సరే పేపర్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు దానికి బైండ్ అవ్వాలండి. సో బైండ్ అవ్వకపోతే ఇట్ బికమ్స్ ఏ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. మీరు గ్యారంటీగా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి దాన్ని తెచ్చుకోవచ్చు. సపోజ్ ఏం ఛార్జ్ చేయలేదు,
పార్కింగ్లో జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ మెన్షన్ చేసుకున్నప్పుడు మీకు ఇంత పార్కింగ్ ఇస్తున్నా అని అన్నాడు అనుకోండి, అప్పుడు డూ వీ హ్యావ్ ఎస్ అంటే మీకు వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పారు, కానీ రాసేది ఏం రాశారు చెప్పండి నాకు. సో రాసేదాన్ని బట్టి వర్డ్ ఆఫ్ మౌత్ 2 రాసి, రాసేటప్పుడు 1 రాసి మీరు సంతకం పెట్టి రేపు కోర్టులో అడుగుతారు, మీరు చదువుకున్న వాళ్ళు కదా అంటే అవును అంటారు. వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పారు, వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పిన తర్వాత ఏది వర్డ్ ఆఫ్ మౌత్ లాస్టా డాక్యుమెంట్ లాస్టా అంటే యూజువల్గా డాక్యుమెంటే కదా లాస్ట్. సో డాక్యుమెంట్లో ఒకటే కదా రాస్తుంది, కాబట్టి వాళ్ళకి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లా కాకుండా 2 అని రాసున్నారనుకోండి, మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు డబ్బులు పే చేసినారా లేదా అనేది తర్వాత విషయం. పే చేశారుగా, కార్ పార్కింగ్కి చేయకపోయినా ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఫర్ ద టోటల్ ఫ్లాట్కి పే చేశారు కదా. పార్కింగ్ అనేది ఫ్లాట్లోకి అనుబంధమే కదా, ఇట్ ఈస్ అనెక్సెడ్ టు ద ఫ్లాట్. సో కాబట్టి వాళ్ళు మీకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, మీరు తద్వారా రిలీఫ్ పొందొచ్చు. ఇక్కడ తద్వారా రిలీఫ్ పొందొచ్చు అంటే అక్కడ లేనిది వాడు ఇవ్వలేడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ లేనిది వాడు ఇవ్వలేడు, కాబట్టి ఎట్లా ఇస్తాడు అనేది చూస్తే ఇక్కడ మీరు కాంపన్సేషన్గానే వస్తుంది అంతే డబ్బు. అట్లా కాకుండా 2 పార్కింగులు ఉండి అది మీకు ఇవ్వకుండా ఉంటే మీరు అది తీసుకునే అవకాశం ఉంది. అది క్యూరబుల్ అయితే డెఫినెట్గా వస్తుంది. అది ఇట్ కాంట్ బి డన్ అంటే కాంపన్సేషన్గా డబ్బు వస్తుంది. ఓకే. అండ్ ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు బికాజ్ సెవరల్ ఫ్యామిలీస్, సెవరల్ డిఫరెంట్ మెంటాలిటీస్, సెవరల్ అదర్ కమ్యూనిటీస్ నుంచి వచ్చి ఒక చోట ఉండడం జరుగుతుంటుంది అనమాట. నాకు ఒక సెట్ రీజన్ వల్ల నేబర్స్తోనో లేకపోతే పక్క బిల్డింగ్ ఎవరైనా సరే నాకు అన్కంట్రోలబుల్గా వాళ్ళ వల్ల ప్రాబ్లం రైజ్ అవుతుంది అంటే నేను వాళ్ళకి ఈవెన్ ఆఫ్టర్ ఫర్దర్ ఇవి రిపీటెడ్ వార్నింగ్స్ తర్వాత కూడా ఇఫ్ దే ఆర్ నాట్ కరెక్టింగ్ దిస్ థింగ్స్, ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ అ న్యూసెన్స్, కెన్ ఐ టేక్ అ కాల్ లీగల్లీ? డెఫినెట్గా అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు రేపు ప్రతి అపార్ట్మెంట్కి ఒక అసోసియేషన్ అయితే ఉంది, దానికి బైలాస్ ఉన్నాయి, అసోసియేషన్ రిజిస్టర్ అయ్యింది, దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ అందరూ ఉన్నారు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వాళ్ళకి ఫస్ట్ మీరు మీ నైబర్కి ఇబ్బంది ఉంటే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పైన నుంచి శబ్దాలు వస్తున్నాయి, లేకపోతే 12 వరకు డీజే పెట్టి ఇది చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటారంటే నా ప్రాపర్టీలో నేను చేసుకుంటున్నా కదా నీకెందుకు అని నార్మల్గా ఒక 1 రావచ్చు. కానీ నా ప్రాపర్టీలో నేను చేసుకోవచ్చు అంటే అది ఎప్పటిదాకా అంటే ఇతరులకు ఇబ్బంది లేనంతవరకే, ఇతరులకి ఇబ్బంది లేనంతవరకే. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా చేసుకొని నా స్థలము ఇది నా పొలము నేను గంజాయి పండిస్తాను అంటే కుదరదు కదా, గంజాయి పండించకూడదు. సో ఎందుకు పండించకూడదు అంటే పండించకూడదు ఎందుకంటే అది లా కాబట్టి. అదేవిధంగా మనము కొన్ని ఫార్మింగ్లు చేయకూడదు, ఇప్పుడు మనం ఎర్రచందనం పండించకూడదు. సో ఇటువంటివి చేయకూడదు కాబట్టి అవి చేయకూడదు. మీ పైన ఉండే వాళ్ళు మీ రైట్స్లోకి ఎన్గ్రెస్ కాకూడదు. ఎప్పటిదాకా అంటే మీ రైట్స్ ఇబ్బంది కానంత వరకే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఎక్కడో వీధి చివర రిమోట్ హౌస్ అయితే దట్ ఈస్ డిఫరెంట్, బట్ దే ఆర్ స్టేయింగ్ అబౌవ్ యూ. మీరు ఫస్ట్ ప్రెసిడెంట్కి చెప్పాలి, అసోసియేషన్ బైలాస్ ప్రకారం వాళ్ళు అలా చేయకూడదు అనాలి. వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోండి. అప్పటికీ న్యూసెన్స్గా ఉండి అతను టెనెంట్ అయితే ఖాళీ చేయించడము, అతను ఓనర్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. మీకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఇది ఉందండి, ఇమ్మీడియట్గా వాళ్ళు వస్తారు, వాళ్ళు మందలిస్తారు, అప్పటికి కాకపోతే కేసు కడతారు. సార్ ఇప్పుడు ఒక బిల్డర్ మన దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారు, అప్రూవల్స్ అన్నీ వచ్చేసాయి, అన్ని థరోగా చెకింగ్స్ అన్నీ అయిపోయినాయి మీరు చెప్పినట్టు. ఇప్పుడు పొజిషన్ డిలే, ఓకే. సో వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు ఒకవేళ ప్రాపర్టీని మనకు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా లీగల్గా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఇది చాలా చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్న విషయాలండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ డిలే వల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, ఫస్ట్ మోటివ్ చూడాలి. ఈ డిలే వల్ల ఎవరో ఒకరు బెనిఫిట్ అవ్వాలి కదా. డిలే అవుతుందంటే ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతుంటారు, అది చూడాలి. ఆ బెనిఫిట్నే మనము TVM అంటాం, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటాం. ఒకప్పుడు ₹1,00,000, ఈరోజు ₹1,00,000 కాదు. ఒకప్పుడు ₹1,00,000 అట్లే పెడితే ఈరోజు దాని విలువ 90,000 ఉంటుంది. కానీ ఒకప్పుడు ₹1,00,000కి స్థలం కొంటే ఈరోజు ఎంత పెరిగి ఉంటుంది. సో ఆ టైం వాల్యూ ఆఫ్ మనీని బెనిఫిట్ అవుతున్నారు ఎవరో ఒకరు. ఎవరు బెనిఫిట్ అవుతున్నారని చూసుకోవాలి. ఆబ్వియస్గా ఎవరు, బిల్డరే కదా బెనిఫిట్ అవుతూ ఉంటాడు. సో మీరు చూసుకొని ఇక్కడ 2 రకాలుగా మీరు నష్టపోతారు. ఒకటి EMIలు స్టార్ట్ అవుతాయి, బ్యాంకుకి కట్టాల్సినటివి. 2 మీరు వెళ్ళాలనుకున్నారు,
అంటే ఇక్కడ నుంచి రెంట్లో నుంచి అక్కడికి వెళ్ళాలనుకున్నారు, ఇక్కడ రెంట్ కడుతూ ఉంటారు. అంటే డబుల్ విక్టిమ్స్ మీరు. ఇటు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రెంట్ కడుతూ ఉంటారు. సో మీరు ఎందుకు డిలే అవుతుంది, మీరు దాన్ని రాతపూర్వకంగా తీసుకొని డిలే అవుతూ ఉంటే మీ యొక్క నష్టాన్ని క్వాంటమైజ్ చేసి ఇదో ఈ విధంగా నేను నష్టపోతున్నాను అని చెప్పి మీరు నోటీస్ పంపించి వాళ్ళని అడగడం, లేకపోతే తద్వారా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఎప్పుడు దాకా ఇస్తావో అప్పుడు దాకా రెంట్ కట్టు, ఎప్పుడు దాకా ఇస్తావో అప్పుడు దాకా బ్యాంక్కి ఇంట్రెస్ట్ నువ్వే కట్టు అని చెప్పి ఆర్డర్ తెచ్చుకోవడం. అండ్ వాళ్ళు నో అంటానికి లేదు. నో అంటే వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు, మీరు చెప్పాల్సినట్టు మీరు చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3 టైప్స్ ఉంటాయి ఎవిడెన్సెస్. 1 డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, 2 పీపుల్ ఎవిడెన్సెస్, 3 సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్. ఇక్కడ మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒక్కరే కాకుండా చాలామంది ఉంటారు కదా విక్టిమ్స్, అందరూ కలిసి వెళ్ళండి. అందరూ కలిసి వెళ్ళి ఒక క్లాస్ యాక్షన్ లాగా, ఒక గ్రూప్ సూట్ లాగా వేసుకోండి. వేసుకొని మీకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది యూ అప్రోచ్ సోషల్ మీడియా యాజ్ వెల్. ఇలా తీసుకొని 1.5 year నుంచి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాడికి ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ మీద ఇవి పడుతుంది కదా. సో యూ గివ్ యువర్ దిస్ ఈజ్ ఏ జెన్యున్ ఫీడ్బ్యాక్. మాకు లాస్ట్ ఇయర్ రావాలి, ఇంకా రాలేదు. ఇట్స్ బీన్ 18 months సిన్స్ ది డేట్ ఆఫ్ కమిట్మెంట్. 18 months అంటే 18 months ఇంటూ 1 lakh ఈఎంఐ 18 lakhs. మేము ఇక్కడ ఒక 50,000 కడుతున్నాం రెంట్. 18 months ఇంటూ ఈ 50,000 ఎంత అయింది? ఇదొక 9 lakhs. ఇవన్నీ సమ్ చేయండి. ఈ సమ్ చేసి క్వాంటమైజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఆబ్వియస్లీ డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే కొన్ని ప్రాపర్టీస్ని అబాండన్ చేసేస్తారు. అంటే బిల్డర్స్ ఒక సెట్ రీజన్స్ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్, సగమైన ప్రాపర్టీనో లేకపోతే ఎంతో కొంత అన్ఫినిష్డ్ ప్రాపర్టీని కూడా సమ్టైమ్స్ దే జస్ట్ స్టాప్ ద కన్స్ట్రక్షన్. అది ఇయర్స్ తరబడి దాన్ని ముందుకు వెళ్ళదు. అసలు యాజ్ అ బయర్ అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు ఒకటి ఆగిపోయింది అంటేనే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది, ఒకటి ఆగిపోతే ఒకరు నష్టపోతున్నారు, ఒకరు లాభ పొందుతున్నారు, ఇంతేనా? డెఫినెట్గా ఉంది. ఇది కాకుండా ఇంకేదన్నా ఉందనుకుందాం, అది కూడా చూడాలి మనం. సో వాళ్ళు పర్మిషన్ల వల్ల కట్టలేకపోతున్నారా, లేకపోతే ఏదైనా కోర్టు కేసు వల్ల కట్టలేకపోతున్నారా, ఏదని చూడాలి. ఏ కేసులో చేసినా బిల్డర్ లయబిలిటీ ఈజ్ టు గివ్ ఎ ఫీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ వ్యాకెంట్ ఫ్లాట్ టు యూ. ఈ పర్టికులర్ పెట్టుకొని మీరు నోటీస్ పంపించి కోర్టుకు వెళ్ళడం. అప్పుడు వాడు ఏం చెప్తాడో అక్కడ చెప్తాడు. అప్పుడు మీకు 2 రకాలుగా రావచ్చు. ఒకటి, అది దాంట్లో ఆ సాధ్యాసాధ్యాలు చూసుకొని మీరు ఆ ఫ్లాట్ వస్తుందా లేదా రీజనబుల్ టైంలో డిసైడ్ చేస్తారు. ఒకవేళ రాదనుకోండి, మీ డబ్బులు విత్ 24% ఆల్టర్నేటివ్ రిలీఫ్ ఇచ్చేస్తారు. తీసుకోండి. 24% మీరు ప్లీడ్ చేయండి, తీసేసుకోండి, డబ్బులు తీసేసుకోండి. ఎయిదర్ యూ గెట్ వన్ సొల్యూషన్, ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. అక్కడ ఉండడం అయితే ఉపయోగం లేదు కదా, బయటకు వచ్చేయడమే. థ్యాంక్ యూ తులసిరామ్ గారు. ఈ సెగ్మెంట్లో మేజర్లీ బిల్డింగ్స్, వాటి రిలేటెడ్ కామన్ ఇష్యూస్, చాలా సిల్లీ క్వశ్చన్స్ అనిపించవచ్చు మీకు, కానీ నార్మల్ జనాలకి ఇవి చాలా పెద్ద పెద్ద ఇష్యూస్. చాలామందికి అసలు ఐడియా కూడా లేదు ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా. చాలామందికి మెంటల్ డిస్సాటిస్ఫాక్షన్తోనే పాపం ముందుకు వెళ్ళిపోతుంటారు, కానీ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది చాలామందికి అవగాహన లేక కూడా వెళ్ళట్లేదు ముందుకి. సో మన ఈ ఎపిసోడ్ ద్వారా కొంతమంది అయినా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నోళ్ళు, ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్స్ రావద్దు అనుకున్న వాళ్ళకి ఈ ఎపిసోడ్ హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటూ మళ్ళీ ఇంకొక యూస్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాము. తప్పకుండా అండి. మీరు చెప్పిన దాంట్లో ఏ క్వశ్చన్ సిల్లీగా లేదు, అన్నీ సీరియస్గానే ఉన్నాయి. ఒకటి. రెండోది, ఈ రియల్ ఎస్టేట్ అంటేనే ఆడియన్స్కి చెప్పాల్సింది ఒక డబ్బు ఫీల్డ్, మనీ ఫీల్డ్. దీంట్లో తొందరపడడం వల్ల నష్టపోతారు. సో ఆగి విషయాలు తెలుసుకొని మీరు ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అది ఎవరి అమ్మితే పర్ఫెక్ట్ టైటిల్ మీ దగ్గరకు వస్తుందో, ఎవరు నిజమైన హక్కుదారుడో వాడి దగ్గర నుంచో కొనుక్కోండి. లేకపోతే 4 హక్కుదారులు ఉంటే 4 సంతకాలు పెట్టాలి, లేకపోతే మీకు ఇష్యూ వస్తుంది. ఒక 4 రోజులు ఆగడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. సో కరెక్ట్ టైటిల్ ఉండేవాడి దగ్గర నుంచి కొనుక్కోండి. మీరు అందులో నెక్స్ట్ మీరు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండేటట్టు ఏర్పరచుకోండి. మై ప్లెజర్. సో హోప్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత మీకున్న ఇంకొన్ని కామన్ డౌట్స్ మేము క్లియర్ చేసాం అనుకుంటూ, మీకు ఏమైనా పర్సనల్గా రియల్ ఎస్టేట్ గురించి ఏమైనా లీగల్ పరంగా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కనెక్ట్ విత్ అస్ ఇన్ ది కామెంట్ సెక్షన్, అండ్ మేము డెఫినెట్గా మీ క్వైరీస్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్, సీ యూ.